హలో, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నది సలాం సార్, హూ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఆర్టీఓ ఇన్ రీసెంట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్. సో తనతో తన ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం షేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బిఫోర్ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ సార్, కొంచెం మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ మీ నేటివ్ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా సార్? ఓకే సార్. నమస్తే సార్. నా పేరు షేక్ యూసుఫ్ సలాం. మాది నర్సరావుపేట, పల్నాడు డిస్ట్రిక్ట్. మా నాన్నగారి పేరు సుబాని. హీజ్ ఎ కార్పెంటర్. నా స్కూలింగ్ +2 మొత్తం నర్సరావుపేటలోనే జరిగింది సార్. నేను బీటెక్ విఆర్ సిద్ధార్థ విజయవాడలో చదువుకున్నాను, సివిల్ ఇంజనీరింగ్. దాని తర్వాత గేట్ రాసి గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్లో ఎంటెక్ చేశాను సార్. నేను ఎంటెక్లో గోల్డ్ మెడలిస్ట్ని. నా ఎంటెక్ అయిన తర్వాత ఏం జాబ్ చేద్దాం ఏంటి అనుకున్నప్పుడు ఇటు సివిల్ సర్వీస్ వైపు రావడం జరిగింది సార్. సో బేసిక్గా మీ స్కూలింగ్ అనేది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం సార్? సార్ నా స్కూలింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఎంటెక్ దాకా మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది సార్. మొత్తం ఇంగ్లీష్ స్కూల్ సార్. సో ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ మీరు, దెన్ సడన్గా అక్కడ నుంచి మళ్ళీ సివిల్ సర్వీసెస్ సైడ్ లేదా ఏపీఎస్సీ సైడ్ మీ స్విచ్ అవ్వడం జరిగింది కదా, దీనికి గల అసలు మెయిన్ మోటివేషన్ ఏంది? నేను ఎంటెక్ చేసినప్పుడే నాకు కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి సార్. ఐఐటి మెడ్రాస్లో కానీ, ఎల్ఎన్టీలో కానీ, ఎస్సీఆర్సీలో కానీ నాకు జాబ్ ఆఫర్స్ వచ్చాయి. నేను అక్కడ పిహెచ్డీ చేయడానికి కూడా నాకు ఆఫర్స్ వచ్చేసాయి. కానీ నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకపోతే ఈ సర్వీసెస్ ఓరియంటెడ్ వైపు ఉండేది నాకు. అందుకని ఇటు వచ్చేసాను సార్. ఇటు వచ్చేటప్పుడు ఆల్రెడీ ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అబ్బాయితో నేను మాట్లాడటం జరిగింది. ఎలా ఉండిద్ది ఏంటి అన్నప్పుడు మొత్తం తెలుసుకొని అనలైజ్ చేస్తాను నా పొటెన్షియల్కి నేను చదవగలనా లేదా అని చెప్పి. సో ఐ గాట్ ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, నేను చేయగలను అనిపించింది. అప్పుడు నేను సివిల్ సర్వీస్కి స్టార్ట్ చేశాను సార్. సో ఒక్కసారి మీ సివిల్ సర్వీసెస్ జర్నీ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? లైక్ వెన్ యూ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అని, అండ్ యూపీఎస్సీలో ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు, సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? నేను యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేసింది 21-22లో సార్. ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. 1.5 year దాకా కోచింగ్ జరిగింది. కోచింగ్లో ఉన్నప్పుడే నేను 2022లో అటెంప్ట్ ఇచ్చాను. ఆబ్వియస్గా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. తర్వాత ఇంకొంచెం కష్టపడి 2023లో అటెంప్ట్ ఇచ్చాను, అది కూడా అవ్వలేదు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిన 4 daysకే గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉండింది. సో ఇంకా యూపీఎస్సీ వదిలేసి ఇంకా అప్పటి నుంచి ఏపీఎస్సీ వైపు నా జర్నీ కొనసాగింది సార్. ఈ గ్యాప్లో ఈ 2021, 22, 23లో నేను చాలా సిలబస్ని జాగ్రత్తగా చూసుకొని కన్సాలిడేట్ నోట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఫర్దర్గా ఏపీఎస్సీకి నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఓకే. సో యూపీఎస్సీ నుంచి ఏపీఎస్సీకి స్విచ్ అవుతున్నప్పుడు మేజర్ హర్డల్ అనేది దట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కానీ లేదా వే ఆఫ్ ప్రిపరేషన్లో చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. సో ఆ చేంజెస్ని మీరు ఎలా ఫేస్ చేశారు? బేసిక్గా మన యూపీఎస్సీ సిలబస్ మెయిన్స్ సిలబస్కి ఏపీఎస్సీ మెయిన్స్ సిలబస్కి ఆల్మోస్ట్ 60-70% ఓవర్లాప్ ఇస్తారు. మనం యూపీఎస్సీ మెయిన్స్కి మనం ఏదైతే చదువుతామో ఏపీఎస్సీకి కూడా అదే ఉంటుంది. మీరు అన్నట్టు ఎగ్జామ్ ప్యాటర్న్ మారిద్ది, మనం రాసే విధానం స్ట్రక్చర్ కూడా మారుతూ ఉంటుంది. సో దానికి ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది ఒకటి జాయిన్ అయ్యాను సార్. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆ టెస్ట్ సిరీస్ నుంచి నేను కావాల్సిన స్ట్రక్చర్ని కానీ దాన్ని డెవలప్ చేసుకున్నాను. సైమల్టేనియస్గా ఏపీఎస్సీ సంబంధించిన సిలబస్ కాపీ కానీ దాని నుంచి పీవైక్యూస్ కానీ అవి కొంచెం బాగా అనలైజ్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేసేవాడిని. పీవైక్యూ క్వశ్చన్స్ని, ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే అప్పటిదాకా నేను యూపీఎస్సీకి కూడా కోచింగ్ అది టెస్ట్ సిరీస్ రాశాను సార్. ఆ స్ట్రక్చర్ నుంచి నేను బ్రేక్ అయ్యి ఏపీఎస్సీ మోల్డ్ అవడానికి ఇవన్నీ చేశాను సార్. సో వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ కమిటెడ్ ప్రీవియస్ అటెంప్ట్ అండ్ వాటిని ఎలా రెక్టిఫై చేసి ఈసారి సక్సెస్ఫుల్గా ఈ ర్యాంక్ని అచీవ్ చేయగలిగారు? 2023 ఏపీఎస్సీ ఫస్ట్ టైం రాశాను సార్. నేను రాసినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ రాశాను. మెయిన్స్లో నాకు 365 మార్క్స్ వచ్చాయి. ఆ అటెంప్ట్లో అసలు నేను ఏపీ స్పెసిఫిక్ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ నేనేం చదవలేదు సార్. ఎందుకంటే నా కంప్లీట్ ఫోకస్ 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్ మీద ఉండే. సో నేను కంప్లీట్గా యూపీఎస్సీకే డెడికేట్ అయ్యాను. ఏపీఎస్సీకి లైట్ తీసుకున్నాను. ఆ లైట్ తీసుకోవడం వల్ల ఏపీఎస్సీ హిస్టరీ కానీ, జాగ్రఫీ, ఎకానమీ ఆ స్పెసిఫిక్గా ఉన్న చోట నాకు మార్క్స్ కొంచెం తగ్గాయి సార్. వాటిని నేను నెక్స్ట్ ఈ 2024 ఏపీఎస్సీ వచ్చేటప్పటికి నేను దాన్ని కవర్ చేసుకున్నాను. ఎకనామిక్స్, సోషల్ ఎకనామిక్స్ అవి చదవటం కానీ,
జాగ్రఫీ ఏపీ స్పెసిఫిక్ జాగ్రఫీ చూసుకోవటం కానీ, ఏపీ స్పెసిఫిక్ హిస్టరీ కానీ అవన్నీ జాగ్రత్తగా చూసుకొని వాటికంటూ సపరేట్గా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను సార్. కన్సాలిడేటెడ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని వాటికి పీవైక్యూస్ అనలైజ్ చేశాను. అనలైజ్ చేసి దాని నుంచి స్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకొని అటెంప్ట్ ఇచ్చాను సార్. అది నాకు హెల్ప్ అయ్యి ఇప్పుడు క్లియర్ అయింది సార్. డ్యూరింగ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆర్ ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ రెండిట్లోనూ కామన్గా యూ టాక్డ్ అబౌట్ మేకింగ్ నోట్స్. సో ఈ నోట్స్ మేకింగ్ అనేది ఎంతవరకు ఆస్పిరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ? సార్ నోట్స్ అనేది ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం లాంటిది సార్. నువ్వు కవచం లేకుండా వెళ్ళావంటే యూ విల్ నో డౌట్ కంపల్సరీగా డిఫీట్ అవుతాము. సో నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నోట్స్ మేకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం మనం దాని మీద ఎక్కువ టైం మనం చేయాల్సి వచ్చేది. ఎందుకంటే అల్టిమేట్గా మనకు ర్యాంక్ రావడానికి కానీ మనం ఇన్ టైంలో పేపర్ కంప్లీట్ చేయడానికి కావాల్సింది రివిజన్ కావాలి. మనకి నెంబర్ ఆఫ్ రివిజన్స్ పడాలి. నెంబర్ ఆఫ్ రివిజన్స్ పడాలంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ నోట్స్. నీకు కన్సాలిడేట్గా నోట్స్ కావాలి. ఆ నోట్స్ లేకుండా ఆ బుక్లో కొన్ని చాప్టర్స్, ఈ బుక్లో కొన్ని చాప్టర్స్ ఉన్నప్పుడు సైకలాజికల్గా మనం బర్డెన్ ఫీల్ అవుతాం. ఇన్ని చదవాలా, ఎంత చేయాలా, ఒక టైం తక్కువ ఉందని చెప్పి సైకలాజికల్గా బ్యాక్ అయిపోతాం. సో వాటిని ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీగా మన దగ్గర ఒక కన్సాలిడేటెడ్ నోట్స్ కావాల్సిందే, ఏ సబ్జెక్ట్ కా నోట్స్. ఆ నోట్స్ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలంటే కొంచెం ర్యాండమ్గా ఉండకూడదు. ర్యాండమ్గా ఏదో ఒక కాపీ తీసేసుకొని ఏదో ఒకటి చేయకూడదు. ఆ నోట్స్ మనం ఒకటైపోవాలి. ఆ నోట్స్ మన నుంచి రావాలి. మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అదేంటంటే మన దగ్గర ఒక మొక్క ఉన్నట్టు, ఆ మొక్క రోజు మనం నీళ్లు పోసి పెంచుతాం. మనంతటా మనం పెంచాలి. అంటే ఒక రా స్ట్రక్చర్ నోట్స్ చేసుకున్నప్పుడు దాన్ని వాల్యూ అడిషన్ చేయాలి. దానికి పీవైక్యూస్ అనేది అటాచ్ చేస్తూ ఉండాలి. దానికి ఎప్పుడెప్పుడు డైనమిక్గా పెట్టుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ అవి యాడ్ చేస్తూ ఉంటాం. సో కన్సాలిడేట్గా నోట్స్ చేసుకుని వాటి నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇన్ టైం పేపర్ కంప్లీట్ అయ్యింది. క్వాలిటీ పేపర్ అనేది మనం రాయగలుగుతాం సార్. సో యాక్చువల్లీ సార్ కన్సాలిడేటెడ్ నోట్స్ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. సో కన్సాలిడేట్ నోట్స్ ప్రిపరేషన్లో మేజర్ హ్యాడిల్ ఏంటంటే అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సోర్సెస్ ఏం తీసుకోవాలి. డిస్పైట్ మార్కెట్లో చాలా కన్సాలిడేట్ నోట్స్ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. మన నోట్స్లో మనం ప్రిపేర్ చేసే ఈ కన్సాలిడేట్ నోట్స్లో యూనిక్గా ఏముంటుంది సార్? అసలు నోట్స్లో బేసిక్ ఫ్రేమ్వర్క్ అనేది మన సిలబస్. మనం సిలబస్ కాపీ ఏ ఎగ్జామ్ అది యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ మన సిలబస్ కాపీ తీసుకుంటాము. సపోజ్ మన ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, ఎకానమీలో కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్కి సంబంధించి బేసిక్ నోట్స్. ఇప్పుడు ఆర్బీఐ అన్నాడు అనుకోండి, ఆర్బీఐ గురించి ఆర్బీఐ ఎప్పుడు వచ్చింది, దాని యాక్ట్స్ ఏంటి, అది ఏం చేసింది, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, అది మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అని రాసుకుంటాం సార్. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నోట్స్ మేకింగ్ సార్. దాని మీదకి మనం కరెంట్ అఫైర్స్ పీవైక్యూస్ని ఓవర్లాప్ చేయాలి సార్. పీవైక్యూస్ ఏంటిది, మనం సిలబస్లో ఒక లైన్ ఇస్తాడు, ఆర్బీఐ అంటాడు, దానికి డైనమిక్గా పీవైక్యూస్ ఉంటాయి. సిలబస్లో జస్ట్ ఆర్బీఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అడగవచ్చు, కానీ పీవైక్యూలో మనకు ఆబ్జెక్టివ్ అని అడగవచ్చు. అప్పుడు మన నోట్స్ ఏమవ్వాలి, ఆబ్జెక్టివ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పీవైక్యూస్ అన్ని ఇంకో లేయర్లో యాడ్ చేస్తాం. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. వేరే వాళ్ళ నోట్స్కి మన నోట్స్కి యూనిక్గా ఉండేది కరెంట్ అఫైర్స్, ఈ వాల్యూ ఎడిషన్ పార్టే. ఎందుకంటే బేసిక్గా సిలబస్ అందరి దగ్గర ఉంటుంది, పీవైక్యూస్ అందరి దగ్గర ఉంటాయి. ఈ యూనిక్నెస్ మన కరెంట్ అఫైర్స్ నుంచి లేకపోతే వాల్యూ ఎడిషన్ నుంచి మనం చేసుకుంటూ ఉంటాం సార్. అది పీవైక్యూస్ ఏం అడుగుతున్నాడు ఏంటి అన్న దాన్ని బట్టి మనం ఏ కరెంట్ అఫైర్స్ని పట్టుకోవాలి, ఏ కరెంట్ అఫైర్స్ వదలాలని ఉంటుంది. చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రతిరోజు కొన్ని అవర్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మనం గ్రాస్పింగ్ పవర్ మనం చేయలేము, మళ్ళీ ఇంపాసిబుల్ అది. సో దాని నుంచి మనం ఏం చేయాలంటే మనకి ఏది ఉపయోగపడుతుంది అది ఎలా తెలుస్తుంది, పీవైక్యూస్ నుంచి. ఒక మొత్తం గ్రౌండ్ సిలబస్ అనుకుంటే మెయిన్ పిచ్ ఉంటుంది కదా, అది పీవైక్యూస్. మనం ఆ పిచ్ని సెలెక్ట్ చేసి ఆ పిచ్ మీద ఆడాలి. మనం ఏం చేస్తాం, ఆ పిచ్ వదిలేసి గ్రౌండ్ మొత్తం ఆడుతూ ఉంటాం. సో అక్కడ మనకి వర్కౌట్ అవ్వదు. సో ఆ పిచ్ని ఎలా డెవలప్ చేయాలి, ఏ వాల్యూ ఎడిషన్ ఏం చేయాలో పీవైక్యూస్ని తెలిసింది. వీటి మూడింటిని మనం ఈ సిలబస్ని కానీ కరెంట్ అఫైర్స్ని ఈ మూడింటిని కన్సాలిడేట్ చేసి ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకు మంచి నోట్స్ అనేది బయటకు వస్తుంది. దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఓకే సార్, దట్ ఈస్ అబౌట్ నోట్స్ మేకింగ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సార్. బికాస్ చాలామంది ఐదర్ ఏబిపిఎస్సి ఆర్ టీజీపీఎస్సి గ్రూప్ అని ప్రిపరేషన్ కాకపోవడానికి కారణం ఏంటంటే సార్ వాళ్ళు ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది దట్ మేము ఈ ఆన్సర్ రైటింగ్ మేము చేయలేము, మేము లెంతీ ఆన్సర్స్ రాయలేము. సో ఈ ఫియర్ ఫ్యాక్టర్ని పోవాలంటే హౌ టు ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ సార్, ఇది మెయిన్ యాక్చువల్గా. సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ అనేది మీరు ఎలా డెవలప్ చేశారు? సో ఫ్రమ్ బిగినింగ్ స్టేజ్ టు
ఫైనల్ స్టేజ్ ఒక్కసారి మన ఈ ఎవరైతే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ వింటున్నారో వాళ్ళ కోసం గైడ్ చేయండి సార్. నేను ఉదయ్ సార్ ఇంటర్వ్యూస్ కొన్ని చూసాను సార్. ఉదయ్ సార్ దాంట్లో కొన్ని విషయాలు చెప్తారు. ఏంటంటే నీకు ఫియర్ ఏదైతే నీకు భయపెట్టిద్దో దాన్ని నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఆన్సర్ రైటింగ్ అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నాకు చాలా ఇది రాయాలా, నోట్స్ చదివాను కదా చాలు, డైరెక్ట్గా ఎగ్జామ్లోకి నేను రాసుకుంటాను అని ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అని బిల్డ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి సార్. కంపల్సరీ మనం ఆన్సర్స్ రాయాల్సిందే. ఎందుకంటే మన నోట్స్కి ఆన్సర్స్కి కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అది ఆ గ్యాప్స్ అనేది మనం పెన్ పేపర్ పెట్టి ఆ రియల్ టైం సినారియోలో కూర్చున్నప్పుడే మనకు అర్థమవుతాయి. లేకపోతే మన నోట్స్ కానీ మనం చదివింది కానీ మనకి అబ్బో మనంతా చదివేసాం, చదువుతా నేను ఏదైనా రాయగలను అని ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. అది మంచిది కదా సార్. దాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. రియాలిటీలోకి రావాలి అంటే కంపల్సరీగా ఆన్సర్ రైటింగ్ చేయాల్సిందే. సో ఆన్సర్ రైటింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. నేనేం చేశానంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నాను సార్. ఆ టెస్ట్ సిరీస్లో చాలా రిలీజియస్గా ఫాలో అయ్యాను. నేను చాలా రిలీజియస్గా కంపల్సరీగా రాశాను. ఒకనొక టైంలో నేను టెస్ట్ సిరీస్ రాసే టైంలో నాకు ఆర్ఆర్బీ జేఈ మెయిన్స్ ఉండే, విజయవాడకి వెళ్ళి రాయాలి. సో దానికి నాకు 2 days పోయిద్ది. నేను టెస్ట్ సిరీస్ ఆ 2 days రాయకుండా ఉండాలి. నేను ఆ క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకున్నాను. సో టెస్ట్ సిరీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఆర్ఆర్బీ జేఈ మెయిన్స్ వదిలేసాను నేను. సో అంత డెడికేటెడ్గా మనం టెస్ట్ సిరీస్ రాయాల్సి వచ్చేది. మనకు గ్యాప్ తెలుస్తుంది ఆ టెస్ట్ సిరీస్ రాసి. ఇంకోటి ఏంటంటే చాలామంది టెస్ట్ సిరీస్ రాసేసి దాన్ని పక్కన పడేస్తారు. నువ్వు రాసింది నీకు తెలియాలి. నువ్వు ఆ క్వశ్చన్ అడిగిందే రాస్తున్నావా, నీకు తెలిసింది రాస్తున్నావా? సో ఆ మిస్ మ్యాచ్ అనేది ఉండకూడదు. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే మనం మళ్ళీ ఆ రాసిన పేపర్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి మనం దాని నుంచి ఏం తప్పులు పోయినాయి ఏంటి అనేది కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ కమ్స్ టు యువర్ డైలీ స్ట్రాటజీ సార్. అసలు డే మొత్తం మీరు ఎలా ప్లాన్ చేసేవారు? మెయిన్స్కి ఎంత టైం అండ్ ప్రిలిమ్స్కి ఎంత టైం మీరు అలొకేట్ చేసేవారు డైలీ? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్లీ మార్నింగ్ కాదు సార్, నైట్ ఓన్లీ. అంటే నైట్ టైం ఎక్కువ చదువుతాను. ఎర్లీ మార్నింగ్ నేను చదవలేము, జనరేషన్ ప్రాబ్లం అది. నేను మార్నింగ్ 7-7:30కి లేచేసి 9 కల్లా స్టడీ హాల్కి వెళ్ళేసాను. 9కి డెడికేటెడ్గా స్టడీ హాల్కి వెళ్ళేవాడు. నేను ఆ రోజు మొత్తంలో ఏం చదవాలనుకునేది బిఫోర్ నైటే ప్లాన్ చేసుకున్నాను సార్. నేను రోజుకి కనీసం 2 సబ్జెక్టులు చదవాలి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటే మొనాటమస్ అయ్యి ఒక లెవెల్ తర్వాత మనకి ఎక్కదు, అది రిజెక్ట్ చేసేది బాడీ. ఏదో నామకే వస్తే చదువుతాంలే కానీ లోపలికి వెళ్ళదు అది. సో అందుకని అంటే మినిమం 2 సబ్జెక్ట్స్ అనేది నేను ప్లాన్ చేసుకుంటాను సార్. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తాను. 9 to 1 దాకా నా ప్రిపరేషన్ ఉంటుంది. మధ్యలో ఒక 1/2 hour టీ బ్రేక్ తీసుకుంటాను సార్. ఫ్రెండ్స్తో పాటు టీకి వెళ్తాను. మధ్యాహ్నం 1కి భోజనం వెళ్ళి మళ్ళీ రిలీజియస్గా 2:30 కల్లా స్టడీ హాల్లో ఉంటాను సార్. మళ్ళీ 2:30 to 8 దాకా స్టడీ హాల్లోనే. మళ్ళీ దీంట్లో ఒక 1/2 hour టీ బ్రేక్ అనేది మ్యాండేటరీగా తీసుకుంటాను సార్. ఈ 2 shifts నేను ఏదైతే చదివానో అది నైట్ 9 to 11:30 నేను రివిజన్ చేసుకుంటాను సార్. ఈ మార్నింగ్ చదివింది రివిజన్ చేసుకుంటూ బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటూ ఇవి మళ్ళీ పీవైక్యూస్కి ఇవి మళ్ళీ సిలబస్కి అలైన్ చేసుకుంటాను. ఒకవేళ ఎక్కడైనా అలైన్ అవ్వకపోతే మళ్ళీ దాన్ని కోర్స్ కరెక్షన్ చేసుకుంటాను. సో ఇలా డే మొత్తం చేస్తాను. ఇదే వీక్ మండే టు ఫ్రైడే దాకా ఇదే ఫాలో అవుతాను. సాటర్డే సండే మాత్రం ఒక హాఫ్ షిఫ్ట్ మాత్రం కంప్లీట్గా నాకు ఏపీపీఎస్సి నాకు యూపీఎస్సికి సంబంధం ఉంది సార్. ఒక హాఫ్ షిఫ్ట్ మాత్రం నేను కంప్లీట్గా అదర్ వర్క్స్ అంటే గ్రౌండ్కి వెళ్ళటము, లేకపోతే ఏదైనా సినిమా చూడటము, లేకపోతే సినిమాలకు వెళ్ళటము, ఏదో ఒకటి ఆ హాఫ్ డే మాత్రం కంప్లీట్గా చేస్తాను. అంటే ఆ సైకిల్ బ్రేక్ చేస్తేనే మళ్ళీ మండే నేను ఫ్రెష్గా స్టార్ట్ చేయగలను. సో ఆ మొనోటన్ మాత్రం కంపల్సరీ బ్రేక్ చేసి చేస్తాను సార్. ఇలా స్టార్ట్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టేట్మెంట్లో దట్ యూ మెన్షన్ దట్ ఐ టుక్ ఏ బ్రేక్, హాఫ్ డే బ్రేక్ తీసుకుంటాను. ఈ బ్రేక్ చాలా అవసరం సార్. బికాస్ త్రూ అవుట్ వీక్ మనం ఒక కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం అండ్ ఒక్కొక్క సైకలాజికల్ ట్రామా క్రియేట్ అవుతుంది. కొంతమంది ఆస్పిరెంట్స్ ఈ ప్రిపరేషన్లో తాను ఐసోలేట్ చేసి ఈ మూవీస్, ఫ్రెండ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఓన్లీ ప్రిపరేషన్ మోడ్లో వెళ్తారు. అండ్ వెన్ రిజల్ట్ కమ్స్ నెగిటివ్ వాళ్ళు ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోతారు సార్. సో అలా వెళ్ళకుండా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? సార్ అడ్వైస్ అంటే నేను ఫాలో అయింది చెప్తాను సార్. నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద రిజల్ట్. నీ ప్రాసెస్లో నువ్వు డెడికేషన్గా ఇవ్వు. మనకి ఏంటంటే డూ యువర్ డ్యూటీ అండ్ జస్ట్ డిసిప్లిన్, దాంతో మనకి సంబంధం లేదు. కానీ ఆ ప్రిపరేషన్ స్టేజ్లో మాత్రం నువ్వు చాలా రిలీజియస్గా చేయాలి. ఆ రిలీజియస్గా అన్నప్పుడు
ఇక 24/7 7 డేస్ 365 డేస్ దాంట్లోనే ఉండకూడదు సార్. అది ఏమైందంటే ఒక ప్రెజర్ మందు క్రియేట్ అయ్యిద్ది. మనం అది బ్రేక్ చేయాల్సింది సార్. అది ఎప్పుడైతే నువ్వు బ్రేక్ చేయవో ఆఫ్టర్ ఆల్ యువర్ హ్యూమన్ మెంటల్ కూడా ఒక స్ట్రెంత్ ఉండేది, ఒక లిమిట్ ఉండేది, మెంటల్ సాచురేషన్ ఒకటి ఉంటుంది. ఆ సాచురేషన్ దాటి వెళ్తున్నావు అంటే మెకానికల్గా వర్క్ చేస్తున్నావు. సో మెకానికల్గా ప్రిపరేషన్ అనేది వర్కౌట్ వస్తుంది. అది మనం ఆర్గానిక్గా తీసుకెళ్తూ ఉండాలి. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ బ్రేక్స్ సార్. బ్రేక్స్ తీసుకొని అది ఫ్రెండ్స్తో మాట్లాడడం అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదైనా పార్క్కి వెళ్ళడం అవ్వచ్చు, వేరే ఏదైనా టూర్కి వెళ్ళడం అవ్వచ్చు, ఒక చిన్న టూర్ కానీ అది, లేకపోతే ఫ్యామిలీతో ఫోన్ చేసి మాట్లాడడం, పియర్ గ్రూప్తో ఉండడం, ఎనీథింగ్ మీకు ఏదైతే చేయగలుగుతారో అది మాత్రం కంపల్సరీగా బ్రేక్ తీసుకోవాలి సార్. బ్రేక్ తీసుకోకపోతే ఆ టూ మచ్ ఆఫ్ అటాచ్ అయిపోతాం మనం. నేను ఇంత చేశాను కదా, అంత చేసావు, కానీ ఎలా చేసావు నువ్వు? మెకానికల్గా చేసావా, ఆర్గానిక్గా చేసావా, మనసు పెట్టి చేసావా? మెకానికల్గా చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఆ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది. నేను నో, నువ్వు చేసావు, నీ ప్రిపరేషన్ ఏ రిగ్రెట్ లేకుండా నువ్వు కంప్లీట్గా ప్రిపరేషన్ ఇవ్వు. తర్వాత రిజల్ట్ అనేది నీ చేతిలో ఉండదు. సో డోంట్ అటాచ్ టు ద రిజల్ట్. ప్రిపరేషన్ లెవెల్లో మనం జెన్యున్గా ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చింది. నేనైతే అది నమ్మాను, అది నాకు వర్కౌట్ అయింది సార్. అది బ్రేక్ ఈస్ మచ్ నీడ్. అది ప్రిపరేషన్లో ఈ బ్రేక్ అనేది ఇంటిగ్రల్ పార్ట్. బ్రేక్ అంటే ఏదో మనం డైవర్ట్ అయిపోతున్నాం, డీవియేట్ అవుతున్నాం అని కాకుండా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ సర్కిల్, పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఓకే సార్. సో ఈ ఇయర్ తెలంగాణలో అండ్ ఏపీపీఎస్లో దే ప్రామిస్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని, బట్ ఇప్పటికీ రాలేదు. సో ఇక్కడ ఎలాంటి గ్యారెంటీ లేదు, నోటిఫికేషన్ కానీ ప్రాసెస్ కానీ. సో ఈ లాంగ్ జర్నీని కంటిన్యూ చేయాలంటే ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి సార్? స్పెషల్లీ హౌ టు హ్యాండిల్ సోషల్ అండ్ ఎకనామికల్ స్ట్రెస్. సార్ ఈ నోటిఫికేషన్ అనేది చాలా అరుదుగా వచ్చింది. అరుదుగా వచ్చిందే కాకుండా ఆ సైకిల్ అనేది కంప్లీట్గా వస్తుంది. మా నోటిఫికేషన్ 2024లో వచ్చింది. 2024 మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ప్రిలిమ్స్ రాసాము. ఆ ఇయర్లోనే సెప్టెంబర్ 2nd మాకు మెయిన్స్ పెడతామని చెప్పారు. అది నెంబర్ ఆఫ్ కోర్టు కేసు ఉండడం వల్ల పోస్ట్ పోన్ అయ్యి మిడ్ 2025కి వచ్చింది. దాని తర్వాత దాని రిజల్ట్ Jan 30, 2026కి వచ్చింది. కంప్లీట్ దాంట్లో 1.5 year అనేది ఒక ఆస్పిరెంట్కి వేస్ట్ అయిపోయింది. ఓకే, మిడ్ 20sలో ఉన్న వాళ్ళకి ఓకే, 1.5 year అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ లేట్ 20sలో ఉన్నవాళ్ళు, లేకపోతే మిడ్ 30sలో ఉన్నవాళ్ళు, అది చాలా చాలా మెంటల్ ట్రామా ఉంది సార్. సో ఒక ఆస్పిరెంట్కి ప్రిపరేషన్ అనేది ఒక పెద్ద హర్డల్. తను దాని గురించి వరి అవ్వాలి, దాని గురించి చేయాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఈ సైకిల్లో ఏం జరుగుతుందంటే తన చేతిలో లేని వాటి కోసం కూడా తను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నోటిఫికేషన్ అనేది లేకపోతే సైకిల్ అనేది తన చేతిలో లేదు, కానీ తను దానికి గురి అవ్వాల్సి వస్తుంది సార్. అది చాలా చాలా బ్యాడ్, అది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. దానికి ఇన్స్టిట్యూట్ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు రిఫార్మ్ తీసుకొని ఏదైనా చేస్తే తప్ప మనం ఏం చేయలేదు. సో మనం ఈ ప్రిపరేషన్లో ఎలా కోపప్ చేయాలి అంటే ఫస్ట్ మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. పేరెంట్స్తో మనం వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఇస్తాము అంటే వాళ్ళు అప్పుడు మనకు అంత సపోర్ట్ ఇస్తారు. నాకు పర్సనల్గా మా నాన్నగారు కానీ మా అన్న కానీ చాలా చాలా హెల్ప్ చేస్తారు సార్. వాళ్ళు నేను చేస్తాను, చేయను, ఎప్పుడు నాకు వద్దు అని చెప్పలేదు. సో అందరికీ అది అవ్వకపోవచ్చు. సో నా పీర్ గ్రూప్ కూడా చాలా మంచి పీర్ గ్రూప్ దొరికింది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు. ఎప్పుడైనా డబ్బులు కావాల్సి వచ్చినా, నాకు మోటివేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అది కూడా అందరికి అవ్వకపోవచ్చు. కానీ ఈ సైకిల్లో ఏంటంటే ఇంకా అలా అవ్వనప్పుడు, ఇంకా బియాండ్ ఆస్పిరెంట్ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు సార్. హ్యావ్ టు గో టు దిస్ డ్రామా. అందుకని నేను దీనికి ఆల్టర్నేటివ్గా ఈ నాబార్డ్ ఎగ్జామ్స్ కానీ, సెబీ ఎగ్జామ్స్ కానీ అవి కూడా పడతా ఉంటాయి. సో మనం అవి కూడా రాసుకోవడం బెటర్ అనేది నా ఒక ఆలోచన సార్. ఎందుకంటే అవి 6 monthsలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. 6 monthsలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పెట్టేసి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ అదొక చిన్న రిలీఫ్ లాగా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది. సో బియాండ్ ఆస్పిరెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు సార్. దే హ్యావ్ టు గో త్రూ. సో దిస్ ఈజ్ అబౌట్ ఆస్పిరెంట్ లైఫ్. సో మళ్ళీ మనం గ్రూప్ అండ్ సైకిల్కి వద్దాం. సో మెయిన్స్ క్లియర్ అయిపోయింది. దెన్ వీ వెంట్ టు ఇంటర్వ్యూ బోర్డ్స్. సో ఇంటర్వ్యూ బోర్డ్స్లో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కొంచెం షేర్ చేస్తారు సార్. సార్ నేను ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది ఉదయ కృష్ణారెడ్డి IPS సార్ దగ్గర నేను తీసుకున్నాను సార్. అది సో ఫస్ట్ సార్ ఒక IPS ఆఫీసర్. నా జీవితంలో నేను ఎప్పుడు ఒక బ్యూరోక్రాట్ని నేను కలవలేదు. సో నేను ఫస్ట్ సార్ని కలవడంతోనే నాకు చాలా వరకు ఆ భయం అనేది పోయింది. ఎందుకంటే మనకి రియల్ బోర్డులో కూడా మనకి IAS, IPS అండ్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో సార్ని కలవడం వల్ల
మీరు కూడా ఇంటర్వ్యూ బోర్డులో ఉండటం వల్ల మీరు నా మెంటల్ స్ట్రెంత్ని దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం వల్ల నేను కొంచెం రిలీఫ్ అయ్యాను. సో ఇంకా మెయిన్ బోర్డుకి వెళ్తే వాళ్ళను డాఫ్లో నుంచి కొన్ని క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు సార్. కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ కూడా అడిగారు. డాఫ్లో ఏం అడిగారంటే, నేను బీటెక్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అవుట్ చేశాను సార్, వాలంటరీ క్యాంపెయిన్. దాంట్లో నన్ను వాళ్ళు ఏమడిగారంటే, ఇఫ్ యు ఆర్ ఏ డిఎస్పి, మైనర్ చిల్డ్రన్ రోడ్డు మీద రక్కస్ చేస్తున్నారు, మోటార్ వెహికల్స్, దాన్ని నువ్వు ఎలా తీసుకెళ్తావు అనే ఒక కేస్ స్టడీ ఒకటి ఇచ్చారు సార్. హైపోథెటికల్ క్వశ్చన్ ఏంటంటే, రేపు ఉదయాన్న పార్లమెంట్ ఒక బిల్ తెచ్చింది, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా మినిమం 2 years ఆర్మీలో సర్చ్ చేయాలని ఉంటారు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు సార్. అది సో లాంగ్ టర్మ్లో మిలిటరీ అనేది బలహీనపడిద్ది, అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్తే అవ్వకూడదు అని చెప్పి నా ఒపీనియన్ చెప్పాను. తర్వాత ఉదయకృష్ణ రెడ్డి సార్ నన్ను మాక్ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు సార్, నీతి ఆయోగ్ మీద, లేకపోతే కొన్ని సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడిగారు. అవి అక్కడ రిప్లికేట్ అవ్వటం వల్ల నాకు చాలా స్మూత్గా అయిపోయింది సార్ నా ఇంటర్వ్యూ అనేది. ఓకే. సో ఓవరాల్గా ఇంటర్వ్యూ అనేది ఇట్స్ నాట్ అబౌట్ యువర్ అకాడమిక్స్ బట్ యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ యువర్ సొసైటీ. సో వీటి మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది ఇంటర్వ్యూ అనేది, అండ్ చాలా కోర్డియల్ కూడా ఉంటుంది కదా సార్. ఇంకో వన్ థింగ్ ఏంటంటే, నేను ఇంటర్వ్యూ రేపు మార్నింగ్ వెళ్తాను అనగా ఈరోజు విజయవాడలో ఉన్నాను సార్. ఆ రోజు ఉదయకృష్ణ రెడ్డి సార్ నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నీ నాలెడ్జ్, నీ ఎబిలిటీస్ అంతా వాళ్ళు మెయిన్స్లో టెస్ట్ చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు నీ పర్సనాలిటీ టెస్ట్ నువ్వేం ఆలోచిస్తావు, ఒక హాట్ సీట్లో నేను కూర్చోబెడితే నువ్వు మెంటల్గా ఎలా ఆలోచిస్తావు, నీ డైమెన్షన్స్ ఏమేమి చూస్తావు, ఎథికల్గాను ఎకనామికల్గా నువ్వేం చూస్తావు, నీ ఇంటిగ్రిటీ ఏంటి, నీ ఆబ్జెక్టివ్ ఏంటి, నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, అవి చూస్తారు. డోంట్ ట్రై టు బ్లఫ్ దెమ్. నేను సార్ని కలిసే ముందు దాకా నేనేమనుకున్నా అంటే, ఐ కెన్ మేనేజ్ బోర్డ్. ఎంత ఇన్నోసెంట్ ఆలోచన అంటే ఐ కెన్ మేనేజ్ బోర్డ్ అనుకున్నాను. కానీ సార్ నాకు ఈ మాక్ ఇంటర్వ్యూ టైంలో నాకు చెప్పారు, నీ ముందు 5 కూర్చుంటారు, మినిమం 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంతా క్యుములేటివ్గా చూస్తే 150 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, యు ఆర్ నథింగ్. నువ్వు వాళ్ళ ముందు బ్లఫ్ చేయొద్దు, నువ్వు ప్రజెంట్ చేసుకో, ఆబ్జెక్టివ్గా ఉండు, నీ ఇంటిగ్రిటీని చూపించు, హానెస్ట్గా ఉండు. హానెస్ట్గా ఉంటేనే యూ విల్ బీ ఇన్. ఎలాగంటే నేను ఎంటెక్ చేశాను, నా ముందు 5th class అబ్బాయి వచ్చి బ్లఫ్ చేద్దాం అనుకుంటే సెకండ్స్లో మనం పట్టుకుంటాం. అలాగే వాళ్ళు 150 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు నేను బ్లఫ్ చేద్దాం అనుకుంటే చిచోర్ అయిపోదు, ఐ మీన్ ఊరికనే కనిపెడతారు. సో ఆ హానెస్టీ, ఆ లీడర్షిప్, ఆబ్జెక్టివిటీ అనేది సార్ నాకు చెప్పడం వల్ల నేను అలానే ప్రజెంట్ చేశాను. సో మార్క్స్ ఎన్ని వచ్చో నాకు తెలియదు, బట్ ప్రాసెస్లో మాత్రం నేను హానెస్ట్గా చేయగలిగాను సార్. అది ఓకే, దట్స్ వెరీ హానెస్ట్ రివ్యూ సార్. త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ కోచింగ్ అనేది ఎంతవరకు హెల్ప్ ఉంది, అండ్ ద సేమ్ టైం మెంటర్ కూడా ఈ మధ్య సమ్ ఆస్పిరెంట్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నారు సార్, ఓన్ ప్రిపరేషన్ అవుతున్నారు. సో వాళ్ళు ఓన్గా ప్రిపరేషన్ చేసినా కూడా దే నీడ్ సమ్వన్ టు ట్రాక్ దెమ్, టు గైడ్ దెమ్. సో ఆ మెంటార్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రోల్ ఎంతవరకు ఇందులో హెల్ప్ఫుల్ అవుతుంది సార్? సో ప్రిపరేషన్ ఉన్నప్పుడు కోచింగు, మెంటర్షిప్, నోట్స్, రివిజన్ అన్నీ కలిపేస్తారు. అది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నా అంటే, మెంటర్షిప్ అవసరం లేదు, కోచింగ్ అవసరం లేదు, మేము చేసేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ర్యాండమ్గా ఒక మెటీరియల్ దొరికిద్ది, ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ చెప్పేస్తారు, మీకు అవసరం లేదు, యూ కెన్ కోప్ అప్ విత్ అని. కానీ అది అందరికీ వర్కౌట్ వస్తారు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో ఎవరు ఉంటారంటే, ఇన్స్టిట్యూట్లో కానీ మెంటర్షిప్లో కానీ దే ఆల్రెడీ హ్యావ్ సీన్ సంథింగ్. వాళ్ళు కొంచెం చూసి వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎలా ఆపరేట్ అయ్యిద్ది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారని వాళ్ళకి తెలుసు, వాళ్ళకు బెంచ్ మార్క్ తెలుసు. ఆ బెంచ్ మార్క్ మనం తెలుసుకొని మనం ట్రావెల్ అవ్వడం అనేది నీ జర్నీని ఇంకా స్మూత్ చేసిద్ది. ఇప్పుడు నా ప్రిపరేషన్ ఉండిద్ది, నా నోట్స్ ఉండిద్ది, కాకి పిల్ల కాకి ముద్దు. నా నోట్స్ నాకు మంచిదే, నేను రాసే నా ఆన్సర్ నాకు నచ్చుతాయి, ఎలా రాసినా నాకు నచ్చుతాయి. కానీ దాన్ని ఒక జడ్జ్మెంట్ ఉండాలి. నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఒక బెంచ్ మార్క్ లేకుండా, ఒక లైన్ లేకుండా హౌ కెన్ యూ? సో దానికి ఖచ్చితంగా ఒక మెంటర్షిప్ అనేది, ఒక కోచింగ్ అనేది కంపల్సరీ కావాలి సార్. అది ఏ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకొని ఎక్కడ ఏమొచ్చింది అనేది, ఎవరు ఉన్నారు మార్కెట్లో అనేది చూసి ఖచ్చితంగా అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అది లేకుండా మాత్రం టైం పట్టిద్ది, చాలా టైం పట్టిద్ది. యూ విల్ హ్యావ్ టు ఫేస్ సో మచ్ ఆఫ్ హర్డిల్స్ ఉంటాయి సార్. సో ఫైనల్గా బిగినర్స్, దోస్ హూ వాంట్ టు గివ్ ఏపీపీఎస్సీ, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొటెన్షియల్ని మనం అనలైజ్ చేసుకోవాలి సార్. ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చూసి
పేరెంట్స్ ఫోర్స్ చేశారనో, లేకపోతే ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారనో ఇటు రావడం అయితే కరెక్ట్ కదా సార్. యూ హ్యావ్ టు అనలైజ్ చేసుకోవాలి మన పొటెన్షియల్ ఏంటి, మనం ఎన్ని ఇయర్స్ ఇవ్వగలమా, మనం ఇంత చదవగలమా అని ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకొని మనం ఇటు రావాల్సి వచ్చింది సార్. ఇటు వచ్చాక కూడా రైట్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఒక మెంటర్ని కానీ, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ రైట్గా వెతుక్కొని చేయాల్సి వచ్చింది. లేకపోతే మన నోట్స్ మేకింగ్లోనో, లేకపోతే మనకి అసలు ఈ ప్యాటర్న్ అర్థం అవ్వడానికి 1.5 year 2 years వేస్ట్ అయిపోతుంది. అంటే పర్సనల్ నా ఫ్రెండ్సే నాకు తెలుసు, ఈ ప్రాసెస్ తెలుసుకోవడానికి వాళ్ళు చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటారు. సో నా పొటెన్షియల్ మనం రైట్గా అనలైజ్ చేసుకొని రైట్ గైడ్ని మనం పట్టుకొని ఉంటే మాత్రం రైట్ నోట్స్, ఇంకా ఆబ్వియస్గా రైట్ మెంటర్ని పట్టుకున్నప్పుడు దే విల్ గైడ్ యూ. రైట్ నోట్స్ కానీ, రైట్ రివిజన్ కానీ, రైట్ ప్లాన్ కానీ తెలిసి చెప్తారు. దాన్ని మనం ఫాలో అయ్యి మధ్యలో ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటా ఉంటే యూ విల్ గో త్రూ సార్. సో ఫైనల్గా సార్, నా వాట్ వుడ్ బి యువర్ నెక్స్ట్ టార్గెట్ సార్? ఐదర్ ఏపీపీఎస్సీ మళ్ళీ, లేకపోతే మళ్ళీ యూపీఎస్సీ ఇచ్చే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? సార్ నా జర్నీ స్టార్ట్ అయింది యూపీఎస్సీ సార్. అది ఈ జర్నీలో ఈ ఆర్టీఓ అనేది జస్ట్ ఒక స్మాల్ రిలీఫ్గా నేను చూస్తున్నాను సార్. మళ్ళీ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ ప్రిపరేషన్ మాత్రం డెడికేటెడ్గా ఇస్తాను. ఏం జరిగిందో చూడాలి. ప్లస్ మన కమింగ్ 2-3 months ఇంకో నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది సార్, Group 1 ఏపీపీఎస్సీ. సో దానికి కూడా ట్రై చేసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.